Hi guys, good morning. Welcome to Tally Lopez Computer Training. ఈరోజు మనము ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అని చూసుకున్నట్లయితే పర్చేజ్లో కావచ్చు, సేల్లో కావచ్చు, ఒక ఇన్వాయిస్ బిల్ మీద మన యొక్క కంపెనీ నెంబర్ వచ్చి ఓకేనా 2021 అని కూడా రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ RR/001/2021 అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ ఇన్వాయిస్ నెంబర్లో కూడా మన కంపెనీని ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా ఇది ఏ సంవత్సరం బిల్లు అని మనకు తెలియాలంటే 2021 అని కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకేనా, అది ఎలా అనేది ఈరోజు చెప్పబోయే క్లాస్లో మనం చూసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ మనం టాలీలోకి ఎంటర్ అవుదాం. మీరు కూడా ఏమిటంటే ఆల్రెడీ మన కంపెనీ క్రియేట్ చేసి ఉంటాం. మీరు కూడా మీ యొక్క రియల్ లైఫ్లో కంపెనీ అనేది క్రియేట్ చేసుకొని ఉంటారు. దానికి మనం ఎలా సెట్టింగ్ చేయాలి అనేది ఈరోజు నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను కంపెనీ ఒకటి చేస్తున్నాను, దాంట్లోకి ఎంటర్ అవుతాను. ఓకేనా, సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రాబ్లంలో ఆల్రెడీ చెప్పుకున్నాను ఒక ప్రాబ్లం, దానిలోకి ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు మీరు అకౌంటింగ్ వోచర్స్లోకి వచ్చి మీరు చూసినట్లయితే అది పర్చేజ్ అయినా కావచ్చు, సేల్ అయినా కావచ్చు, మ్యాక్సిమం సేల్కి పెట్టుకుంటారు. ఓకేనా, నేను సేల్ క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ 3 అని ఉంది. ఈ నెంబర్ 3 దగ్గర నా కంపెనీ నేమ్ రావాలి. నా కంపెనీ నేమ్ ఏంటి? త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్. అలా వచ్చేసి త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్ /003/2021 అని ఈ ప్లేస్లో నాకు రావాలి. సో ఆ ప్లేస్లో నాకు రావడానికి నేను ఎక్కడ వెళ్ళి సెట్టింగ్ చేసుకోవాలి అనేది ఈరోజు మన కాన్సెప్ట్. ఓకేనా, ఫస్ట్ చూద్దాం. ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వోచర్ టైప్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆల్టర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే కావాలో దాన్ని సేల్స్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ అని 3 ఇస్తున్నాను, ఎందుకంటే 003, 004, 006 అలా రావాలి, అందుకోసం 3 ఇచ్చాను. 2 ఇస్తే 2 వస్తుంది. ఎంటర్. సో రీస్టార్ట్ నెంబరింగ్ అంటే అది డిఫాల్ట్గా ఉంటుంది, మనకేం అవసరం లేదు. ఇక్కడ మనం చూసుకుంటాం ప్రిఫిక్స్ డీటెయిల్స్, సఫిక్స్ డీటెయిల్స్ దగ్గర మనం ఇవ్వాలి. 1, 4 అని ఇవ్వండి. తర్వాత పర్టికులర్స్ దగ్గర మనం ఇవ్వాలి మన కంపెనీ నేమ్ ఏదైతే అది. నేను త్రిబుల్ ఆర్ స్లాష్ అని ఇస్తున్నాను. దాని పక్కన 001, 002 అని అదే తీసుకుంటుంది డిఫాల్ట్గా. మళ్ళీ అప్లికబుల్ ఫ్రమ్ అంటే ఇక్కడ /2021 ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా 14 ఇద్దాం. పర్టికులర్స్ దగ్గర ఇవ్వాలి /2021. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. బాగా చూడండి కేర్ఫుల్గా. ఓకేనా, ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు వెళ్ళి మనం సేల్ బిల్ చూద్దాం. బ్యాక్ వచ్చేసి మనం అకౌంటింగ్ వోచర్స్లోకి రావాలి. వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రిసిప్ట్లో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు నేను సేల్లోకి వెళ్తున్నాను. మీరు ఇక్కడ గమనించాలి, చూడండి మారిపోయింది. చూడండి /003/2021. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్లు వేస్తున్నాను అనుకోండి. CGST AGST ప్రజెంట్ నెంబర్ ఎంత ఉంది? 3 ఉంది అక్కడ, మీరు గమనించాలి. ఇప్పుడు చూడండి 004 అని వచ్చింది, ముందు 3 ఉంది, ఇప్పుడు 4 వచ్చింది. మళ్ళీ ఒక బిల్లు వేస్తాను. చూడండి మళ్ళీ 5 వస్తుంది, /005/2021. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సేల్లో పర్చేజ్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది ఆప్షన్స్. సో ఓకేనా, మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. సో ఇది మీకు అర్థమైంది అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.
ఓకేనా. టాలీలో ఇలాంటి స్మాల్ టిప్స్ అండ్ టెక్నికల్ టిప్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ అడగండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.